ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈరోజు 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫుల్ సెలబ్రేషన్స్లో ఉంది. అసలు ఇంతవరకు జర్నీ ఎలా ఉంది? టూరిజంని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లబోతున్నారని చెప్పి మనతో మాట్లాడడానికి ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఈరోజు 50 ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తారు. ఈరోజు చూస్తే ప్రత్యేకంగా మా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 50 సంవత్సరాల ఒక సుదీర్ఘ సమయం. 50 సంవత్సరాల నుంచి కూడా టూరిజం అనేక రూపాలు తీసుకుంటూ ఈరోజు ఒక 66 యూనిట్లు లీజ్ అండ్ లీజ్ అవుట్లో ఉండి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కింద ఉన్నాయి. అదేవిధంగా ఒక 12 ప్రాజెక్ట్స్ వచ్చేసరికి పీపీపీ కింద ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఉన్నాయి. రెండవది ఒక 32 యూనిట్లు ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇట్ సెల్ఫ్ రన్నింగ్ ది హోటల్స్ అండ్ రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల వలన లేదా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ టూరిజంని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తీసుకోవాలని ఒక ఆలోచన. ఏదైతే గత 5 సంవత్సరాలు 2019-24 మధ్య టూరిజం అన్ని విధాలుగా డెస్ట్రాయ్ చేయబడింది. దాని మీద సరైన శ్రద్ధ తీసుకోలేదు. శ్రద్ధ తీసుకోకపోవటమే కాకుండా గత గవర్నమెంట్ దీనిని నిర్వీర్యం చేయడం కూడా జరిగింది. బట్ జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల అప్పు పైచిలకు అప్పు చేసిపోయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ 10 లక్షల కోట్ల అప్పులు ఒక పక్క తీరుస్తూనే రాష్ట్రంలో మొదటి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలని ఇది సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కొనసాగిస్తూ దాంతోపాటు టూరిజం ప్రమోట్ చేయాలి. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు కూడా కల్పించాలి. నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషకరంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ టూరిజం ప్రమోట్ చేయాలని 2024 సెప్టెంబర్ 22 వరల్డ్ టూరిజం డే రోజు ఒక టూరిజం పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే టూరిజం పాలసీ వలన ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది అట్రాక్ట్ చేయటం, వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇవ్వటం, పవర్ కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వైవర్ కావచ్చు, అనేక బెనిఫిట్స్ ఇస్తూ ఆ టూరిజం పాలసీని తీసుకొచ్చారు. దాని ఫలితంగా ఇటీవల జరిగినటువంటి 2 months బ్యాక్ జరిగినటువంటి వైజాగ్లో సిఐ సమ్మిట్లో 19,000 కోట్ల రూపాయలతో టూరిజం శాఖతో ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల ఫలితంగా ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం కొత్త పుంతలు దొక్కబోతుంది, బ్రహ్మాండంగా తయారు కాబోతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ కాబోతుంది అనేటువంటి ఐడియాల్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదేవిధంగా ఇన్వెస్టర్స్ కూడా ప్రమోట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళ 50 సంవత్సరాల పరిస్థితి ఒక 49 సంవత్సరాలు అటు పెట్టేస్తే ఈ 1.5 year నుంచి అద్భుతమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. మీరు ఇంకొకటి కూడా చూడాలి, ఇటీవల చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఆయన ప్రేరణతో స్ఫూర్తితో ఇక్కడ అమరావతి ఆవకాయ జరపడం కానీ, అదేవిధంగా విశాఖ ఉత్సవాలు ఒక 9 రోజులు విశాఖ ఉత్సవాలు, దాంట్లో కలిపి అనకాపల్లి, దాంతో కలిపి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఉత్సవాలు, వీటన్నిటితో పాటు ఒక మారుమూల ఎక్కడో సింగరాయకొండ ఒంగోలుకి ఒక ఇక్కడికి ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఉండే 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక పాకలని ఒక సింగరాయకొండలో ఒక చిన్న మండలంలో ఉండేటువంటి రిసార్ట్ని చూసుకున్నట్టయితే 2 రోజుల ప్రోగ్రాం జరిగిస్తే 2,50,000 మంది వచ్చారు. నభూతో నభవిష్యత్ అంటూ బహుశా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే పాకల్లో జరిగిన బీచ్ ఫెస్టివల్స్ ఒక్కసారిగా నేషనల్ లెవెల్ అట్రాక్ట్ అయింది. కారణం ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలు. ఇదేదో మేము చేసేవని కాకుండా ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తి, ఆయన మమ్మల్ని అందరినీ ఆదేశించినటువంటి ఫలితం. ఆయన జనంలోనే, రాష్ట్రంలోనే, లేదా రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం ఒక కొత్త పుంతలు తొక్కుతుందనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయడం వలన ఇలా ఆంధ్రప్రదేశ్లో టూరిజము ఒక మారుమూల ఉన్నటువంటి పాకలని బీచ్లు జరగటం అంటే ఇది ఎంటైర్ ఇచ్చినటువంటి టూరిజం పాలసీ కావచ్చు, టూరిజం మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యలు కావచ్చు, ఆయన టూరిజం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు. సో ఈ 50 సంవత్సరాల గమ్యం ఒక స్థానం, 50 సంవత్సరాలు దాటి ఈ రోజు నుంచి జరగబోయేటువంటి టూరిజము కొత్త పొంతులు ఎలా దొక్కపోతుంది, ఎంత కొత్త ఆవిష్కరణలు జరగబోతున్నాయి, హోటల్స్ రాబోతున్నాయి, ఒక 50,000 కీస్ కావాలా ఈ రాష్ట్రం తయారు కావాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఆంధ్రప్రదేశ్లో టూరిజం ఒక బ్రహ్మాండంగా ఉండబోతుంది అనేది నా ఆలోచన. సార్, మీరు అన్నట్టు ఇక్కడి నుంచి కూడా నూతన పొంతలు తొక్కబోతుంది, నూతనంగా ముందుగా అభివృద్ధి చెందుతుంది. గతంలో చూసుకున్నట్లయితే సంక్షేమం ఒకటే ఉండేది, ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా కూడా ఆంధ్ర ముందుకు వెళ్తుంది. అలాగే ఆంధ్ర టూరిజం వైపు కూడా ప్రతి ఒక్కరూ కన్నేసేలాగా మీరు క్రియేట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే టూరిజం మినిస్టర్ గారి గురించి కూడా ఒకసారి ఏం చెప్తారు? ఈ యొక్క చేంజ్ గురించి, ఈ యొక్క డెవలప్మెంట్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే డెవలప్మెంట్ అంటే ప్రజలకు ఏం కావాలో అది చంద్రబాబు నాయుడుకి వచ్చేస్తున్నారు. మీరు అన్నారు సంక్షేమ గతంలో లేవు. ఇవాళ అనూహ్యంగా 10 లక్షల కోట్ల పైచిలకు అప్పులున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వాటిని పూర్తి చేస్తూనే
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు. అంతకుముందు 3,000 రూపాయల పెన్షన్ ఉంటే ఆయన 4,000 పెన్షన్ ఇస్తూ, లేదా ఆయన ఏదైతే ఏప్రిల్లో చెప్పాడో ఎన్నికల ముందు కంటే ఒక 2 నెలలు కలుపుకొని ఒక 7,000 రూపాయలు కూడా కలిపి ఇవ్వడం కూడా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చాలా ఎక్కువ ఇచ్చున్నారు. ప్రజల్ని ఏదో విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అందజేయాలని. అవన్నీ ఈ అప్పులమయంగా ఉన్న రాష్ట్రాన్ని ఈ ఇచ్చిన సౌకర్యాలు ఏదో పెన్షన్ కానీ సంక్షేమ కార్యక్రమాలు వాటిని పూర్తి చేస్తూనే, ఒక పక్క అప్పులు కడుతూనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ టూరిజం మీద ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నేను చెప్పింది కానీ అదే మా మంత్రి గారు కావచ్చు, మా డిపార్ట్మెంటు సెక్రటరీ గారు అజయ్ జైన్ గారు, ఎండి ఆమ్రపాల్ గారు, మా ఈడీలు, మా డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ మొత్తం కూడా ఇవాళ చూస్తే, ఇందాక ఈ బైక్ ర్యాలీ చూస్తే ఆ బైక్ ర్యాలీ నుంచి ఇక్కడ వరకు వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ టూరిజం ఎంప్లాయీస్లో ఇంత ఆనందం ఉంటుందా, ఇంత ఒక గొప్ప వాళ్ళ ముఖాల్లో వెలుగు చూసా, వాళ్ళ ఒక ఆనందం చూసా. వాళ్ళు కేరింతలు కొడుతూ బైక్ ర్యాలీ చేస్తే అంటే అనూహ్యంగా ఏదో స్వేచ్ఛా వాయువులు వచ్చినట్టుగా వాళ్ళు చూసారంటే 50 సంవత్సరాల గమనం జరిగింది. రాబోయే కాలం అంత మంచిగా ఉండాలి. రాబోయే కాలం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం తీసుకెళ్తామని. అదేవిధంగా మనం చూశారు హౌస్ బోట్స్ కానీ, ఫ్లోటింగ్ బోట్స్ కానీ, అదే ల్యాండ్ క్రూయిజ్ బోట్ క్రూయిజ్ కానీ, ఇవన్నీ కూడా కొత్త కొత్త రకాలన్నీ వస్తున్నాయి. డెఫినెట్గా వినూత్నమైనటువంటి పోకడలతో ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ టూరిజం ముందుకెళ్తుంది. ఈరోజు క్యారవాన్కి కూడా మీరు స్టార్ట్ చేశారు. సో ఏంటి దాని గురించి ఒకసారి అది ప్రజలకు అందుబాటులో ఎప్పటి నుంచి ఉండబోతుంది, ఎలా జరగబోతుంది? ఆల్రెడీ బాబు గారు ప్రారంభించారు. కారణం ఇదేంటంటే మనమే రన్ చేయాలని లేదు. పీపీపీ మోడల్లో ఎవరైతే ఉత్సాహంగా ఉండారో ఇన్వెస్టర్స్ ఏదైతే బాబు గారు ఇచ్చినటువంటి టూరిజం పాలసీ వలన ఇన్వెస్టర్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ టూరిజం. కాబట్టి అదొక దాంట్లో భాగమే ఈ క్యారవాన్ పాలసీ. దాన్ని ఎవరైతే అందుకోగలరో, అంటే ప్రతి క్యారవాన్ అనేది కూడా మనం లీస్ట్ దాకా పోవాలంటే అది మన వల్ల ఎగదు. వాళ్ళకి ఒక ₹1 కోటి పెట్టి బస్ చేసుకున్న తర్వాత కొంత అమౌంట్ పెడతారు. బట్ అది కూడా కన్వీనియంట్గా టూరిస్టులు అందుకునే విధంగానే కొంత తయారు చేస్తున్నారు. ఇన్ని కిలోమీటర్లు పోతే ఈ రేట్ ఉందని. కాబట్టి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. డెఫినెట్గా అది కూడా ఇంకా టూరిజం శాఖతో కూడా ఏమైనా అనుసంధానం చేసి కొత్తగా మేము కూడా చేయడానికి ఏ అవకాశాలు ఉంటే పరిశీలించి వాటికి తోడు ఏదైనా అవకాశం ఉంటే పరిశీలిస్తాం. సామాన్యులకు అందుబాటులోగా టూరిజంలో నుంచి ఏ కార్యక్రమాన్ని డెవలప్ చేయబోతున్నారు, ఎటువంటి ఇంకా కొత్తగా ఏం తీసుకురాబోతున్నారు? ప్రధానంగా బీచ్లే ప్రధానంగా. ఎందుకంటే బీచ్లు ప్రధానంగా బోటింగ్ యాక్టివిటీ, ఇందాక చెప్పాను క్రూయిజ్ బోట్స్ అని, అదేవిధంగా ఫ్లోటింగ్ బోట్స్ ఒకటి ఉన్నాయి. అన్నీ అఫోర్డబుల్ రేట్స్లో ఉన్నాయి, చాలా భారీగా ఏం లేవు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా అందుబాటులో ఉండే విధంగా వస్తున్నాయి. అదేవిధంగా మీరు టెంపుల్ టూరిజం ఒకటి ప్రమోట్ చేస్తున్నాం, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలకు ఏమేమి అవసరమైందో జానపద సాంస్కృతిక కార్యక్రమాలు కూడా, ఈ జానపద నృత్యాలు కావచ్చు, ఒక వినూత్నమైన కార్యక్రమాలని. అందుకే 50 ఏళ్ల జరిగినటువంటి చరిత్రని ఒకసారి పునరావలోకం చేసుకోవడానికి, భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ టూరిజం ఎలా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకోవడం దాని ప్రధాన ఉద్దేశం. వాట్ హ్యాపెన్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, దీన్ని సరి చేసుకుంటానికే ఈ టూరిజం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకా ముందు కూడా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. ఏపీ టూరిజం వైపు కూడా అంతా దేశం అంతా కూడా కన్నేసేలాగా ముందుకు వెళ్ళాలని మేము కూడా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఇది ఇవాళ అంటే ఈరోజు జరుగుతున్న 50 ఇయర్స్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు చాలా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. టూరిజంని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళి ఇప్పటి వరకు కూడా 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న దాన్ని బట్టి చూస్తే ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పి కూడా వాళ్ళు తీర్చిదిద్దుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా టూరిజాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఇంకా సరికొత్త కార్యక్రమాలని, సరికొత్త ఫీచర్స్ని కూడా తీసుకురాబోతున్నారు టూరిజం డెవలప్మెంట్లో అని చెప్పి కూడా నూకసాని బాలాజీ చైర్మన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ, బెరం పార్క్ నుండి.